మనుషుడు జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతానికి కారణాలు ఏంటి? బైబిల్లో చూసినప్పుడు అన్నిటిలో ప్రాముఖ్యంగా మొదటగా చూస్తాము ప్రోకాస్టినేషన్ అంటారు. వాయిదా వేస్తాం. వాయిదాలు చాలామంది బ్రతుకులో ప్రాముఖ్యంగా కనబడేది వాయిదాలు. ఏది చేయాలో తెలియక కాదు, ఎప్పుడు చేయాలో తెలియక కాదు, కానీ వారికి ఇప్పుడు కాదు, ఇప్పుడు లేదు, తర్వాత చేస్తా. ఈ వాయిదాలు వేసే వారితో చాలా భయంకరమైన సంఘటన ఏంటంటే, వారు చేయను అని చెప్పరు, వారు చేయను కుదరదని చెప్పరు. ఏమంటారు తెలుసా? ఇప్పుడు కాదు అంటారు, ఇప్పుడు చేయను అంటారు, తర్వాత చేస్తానంటారు. మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు, మీకు ఇచ్చిన అవకాశాలు, మీకు ఇచ్చిన వరము, మీకు ఇచ్చిన పని బాధ్యత ఏదైనా మీరు ఇప్పుడు కాదు తర్వాత అన్నది ఏదైనా ఉందా? పరీక్షించుకోండి. దేవుని వాక్యం ఉండేటప్పుడు మీ జీవితంలో ఇప్పుడు చేయవలసింది ఇప్పుడు చేయకుండా తర్వాత అని వాయిదా వేస్తున్నది ఏదైనా ఉందా? దేవుడు మీకు అప్పచెప్పింది ఏదన్నా ఇప్పుడు కాదు తర్వాత అని పోస్ట్పోన్ చేస్తాం మీ జీవితంలో ఏదైనా ఉందా? అలాగా చేసేవారంట జీవితంలో ముందుకు వెళ్ళలేని వారు. వాయిదా వేసే ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి, సమయము దొంగిలించబడుతుంది. నువ్వు వాయిదా వేసే ప్రతిసారి అపవాది నీ సమయాన్ని దోచుకుంటున్నాడు. అపవాది ఆశ అనేక సార్లు అభిషేకించబడిన వాడిని అపవాది ముట్టలేడు, కానీ అపవాది ఏం చేస్తానికి చూస్తాడు తెలుసా? డిలే చేస్తానికి చూస్తాడు, స్లో చేస్తానికి చూస్తాడు. మీ లైఫ్లో ఆర్ యు వేస్టింగ్ టైం బై ప్రోకాస్టినేటింగ్? ఇదిగో ప్రార్థన చేసుకుందాం, ఇదిగో ఇది అయిన తర్వాత ప్రార్థన చేద్దాం, ఇదిగో ఈ ఈ ఈ ఈ పోస్ట్ చూసిన తర్వాత ప్రార్థన చేద్దాం. నేను ఎప్పుడు అంటూ ఉంటానో, మా టీం కూడా తెలియజేస్తూ ఉంటాం, నీ ప్రార్థన సమయానికి వచ్చేటప్పటికి నువ్వు వాక్యం వెంటనే ఉన్నా కూడా వేస్ట్, పక్కన పెట్టే. నువ్వు ప్రార్థన చేయాల్సిన సమయానికి ప్రార్థన చేయి, వాక్యం వెంటనే అని చెప్పద్దు. నువ్వు ప్రార్థన చేసే సమయానికి నువ్వు ఎడిటింగ్ చేస్తున్నావేమో, ఏదో పని చేస్తున్నావేమో, దేవుని కొరకు ఏదో పని చేస్తున్నావు. నో 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 నో, కట్ ఇట్. ఆ దేవునితో నీ సమయంని నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, నీ జీవితంలో నువ్వు బలాన్ని కృషించిపోతున్నావు. యు ఆర్ లూజింగ్ యువర్ పాయింట్, యువర్ ఎనర్జీ. మన జ్ఞాపకం చేసుకోదామండి, అపవాది ఎప్పుడు సమయాన్ని దోచుకుంటానికి చూస్తున్నాడు. జీవితంలో వాయిదాలు వేసేవారు ఎవరైనా సరే జీవితంలో ముందుకు సాగలేరు. మనం చూస్తున్నామండి, దేవుడు ఎప్పుడు మనము వాయిదా వేయకుండా చేయవలసిన పని చేయవలసిన సమయంలో చేయవలసిన రీతిగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు మీ జీవితంలో పాయింట్ నెంబర్ 1, మీ జీవితంలో ముందుకు సాగకుండా ఆటంకం ఏంటి? మొదటి ప్రోకాస్టినేషన్, వాయిదాలు వేస్తామా? పరీక్షించుకోండి. ఈ రోజు నుండి దేవుని వాక్యం చెప్తున్న రీతిగా ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. రెండవదిగా మనుషుడు ముందుకు సాగలేకపోతానికి కారణాలు ఏంటి అని చూసినప్పుడు, రెండవదిగా గమనించినప్పుడు వాక్యంలో చూస్తే లెక్కప్ప చెప్పలేకపోతాం. ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ. లెక్కప్ప చెప్పడంట. మీ జీవితంలో మీరు లెక్కప్ప చెప్పగలిగిన వారు ఉన్నారా? దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని గురించి మీరు లెక్కప్ప చెప్పగలిగిన వారు ఉన్నారా? దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాన్ని గురించి మీరు లెక్కప్ప చెప్పగలిగిన వారు ఉన్నారా? దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలను బట్టి మీరు లెక్కప్ప చెప్పగలిగిన వారు ఉన్నారా? మీ జీవితంలో లెక్కప్ప చెప్పలేకపోతే మీ జీవితంలో ముందుకు సాగలేరు. ఈరోజు పరీక్షించుకోవాలండి. రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, 2 అలైన్మెంట్లు ఉంటాయి. నీకు రెస్పాన్సిబిలిటీ కావాలని కోరుతున్నావు. ఇంకో మాటలు చెప్పాలంటే పోస్ట్ కావాలని ఆశపడుతున్నావు, నాకు హెచ్చింపు కావాలని ఆశపడుతున్నావు, నేను గొప్పోడిని అవ్వాలని ఆశపడుతున్నావు. కానీ లెక్కప్ప చెప్పలేని వాడు గొప్పోడు అవ్వలేడు. కొంచెంలో నమ్మకం ఉంటే అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తానంటున్నాడు దేవుడు. కొంచెంలో నమ్మకత్వం కాబట్టి అధికంలో కూడా నమ్మకత్వం అంటున్నాడు యేసు ప్రభు. ఈరోజు దేవుడు కూడా నీ దగ్గర ఏదైనా ఇవ్వాలి, నీ జీవితంలో ఏదైనా పెట్టాలి, నీ జీవితంలో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఈజ్ లుకింగ్ ఎట్ యువర్ క్రెడిబిలిటీ. వేర్ ఇస్ యువర్ క్రెడిబిలిటీ? ఈరోజు చాలామంది జీవితంలో చూడండి, దేవుడు ఎంత ఇచ్చినా, దేవుడు ఎంత చేసినా, నువ్వు ఎంత కష్టపడి చేతుల్లో సంపాదించుకున్నా, చివరికి ఏమంటారు తెలుసా మనుషుల డైలాగు? ఏం మిగల్లా. నీ జీవితంలో ఏది మిగట్లేదంటే నీ జీవితంలో దేవుడు ఇచ్చిన దాంట్లో అన్నిట్లో లెక్క కలిగి ఉన్నావా? ఆర్ యు అకౌంటబుల్? దేవునికి లెక్కప్ప చెప్పగలుగుతున్నావా? దేవునికి లెక్కప్ప చెప్పే వ్యక్తి మనుషుడు కూడా లెక్కప్ప చెప్పగలుగుతాడు. నువ్వు దేవుడికి మనుషుడికి లెక్కప్ప చెప్పాలంటే మొదటిగా నీకు నువ్వు లెక్కప్ప చెప్పుకోవాలి. ఇదిగో నేను చేసింది ఇది నీకు తెలవాలి. ఎందుకంటే 5 తలాంతులు 10 తలాంతులు చేసినవాడు దేవుని దగ్గరకు వచ్చి యేసు ప్రభు చెప్పిన ఉదాహరణ చూడండి.
నువ్వు నాకు ఇచ్చిన 5 నేనేం చేశాను, 10 చేశాను. హీఈస్ బ్రింగింగ్ విత్ అక్నాలెడ్జ్మెంట్. ఈరోజు మన జీవితంలో వీఆర్ నాట్ బీయింగ్ అక్నాలెడ్జ్డ్. మన జీవితంలో ఏం జరుగుతుందో, దేవుడు ఇచ్చింది ఏంటి, దేవుడు చేసింది ఏంటి, అలాంటి వారిని నమ్మి దేవుడు చేయగలిగింది ఏది లేదు. అలాంటి వారి జీవితంలో జయించగలిగింది, సాధించగలిగింది ఏది ఉండదు. ఈరోజు మీ జీవితంలో ముందుకు సాగలేకపోతున్నారంటే యూ హ్యావ్ టు టేక్ అకౌంటబిలిటీ. When I say accountability, it's not just finances. I'm talking about opportunity. It is not just opportunity. It is taking responsibility for every consequences. ప్రతి దానికి, ప్రతి కార్యానికి వచ్చే ప్రతిఫలాన్ని, కాన్సిక్వెన్సెస్ని యాక్సెప్ట్ చేయాలి. ఈరోజు చాలామంది ఒకరి మీద నుండి ఒకరు బ్లేమ్ గేమ్ ఆడతారంట. మంచి చేస్తే వీరికి ఘనత, చెడు చేస్తే వారికి. కొంతమంది తల్లిదండ్రులు చూడండి, ఏదైనా లాభం కలిగితే నా బిడ్డలు ఏమనుకుంటున్నావు అంటారు. అదే ఆ పిల్లోడు పనికి మళ్ళీ పని చేస్తే దరిద్రుడు, వీడు నా కడుపు నుండి పుట్టినోడు కాదు అంటారు. అంటే మంచి చేస్తే అంట వాడు బిడ్డ అంట, లేకపోతే అంట వాడు పుట్టినోడు కాదంట. యు సీ, దే వుడ్ లైక్ టు టేక్ ఆపర్చునిటీస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండ్ డినై ఎవ్రీ రాంగ్ డూయింగ్స్. అకౌంటబిలిటీ ఈజ్ నెవర్ బ్లేమ్ గేమ్. ఇది జరగలేదా, నేను చేయింది ఏంటి పరీక్షించుకోవాలి. నేను చేయలేనిది ఏంటి, నేను చేసిన తప్పు ఏంటి, నా నిర్లక్ష్యత ఏంటి, నా బుద్ధిహీనత ఏంటి, బాధ్యత తీసుకోవాలి. బైబిల్లో చూసినప్పుడు అండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 ఒకసారి చదువుదామండి. ఆయన దృష్టికి కనబడే సృష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుడు అన్ని క్లియర్గా చూస్తున్నాడు. ఆయన దగ్గర నుండి ఎవ్వరు ఏది దాచిపెట్టలేరు. కాబట్టి నువ్వు చేసింది ఏదో దేవునికి తెలుసు. నువ్వు పొరుగోడు మీద నేరం మోపేటప్పుడు వారు ఏం చేశారో కూడా దేవునికి బాగా తెలుసు. నువ్వు చేసిన తప్పుని నువ్వు ఒప్పుకోకుండా పొరుగోళ్ళ మీద నేరం మోపతంలో దేవుని దయని, దేవుని కనికరాన్ని పొందుకోవు. దేవుని వాక్యం 3 చూసినప్పుడు చాలా మంది జీవితంలో ముందుకు సాగలేకపోతానికి కారణం ఏంటంటే భయం. ఒక మార్పును చూడాలంటే భయం, ఒక నూతన కార్యం చేయాలంటే భయం, ఒక కొత్త స్థలానికి వెళ్ళాలంటే భయం, ఒక కొత్తగా ఏదైనా ప్రారంభించాలంటే భయం. ముందుకు సాగలేకపోతానికి ఆటంకాలకి కారణం ఏంటంటే భయము. దేవుడు మనకి పిరికి తన ఆత్మ ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్మని, దేవుని ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఈరోజు భయంలో బ్రతికేవాడు ముందుకు సాగలేడు. భయంలో జీవించేవాడు ముందుకు ధైర్యంగా వెళ్ళలేడు. భయంలో బ్రతికేవాడు ప్రతిసారి ఏమంటుంటాడంటే నాకు ఏమైపోతుందో ఏమైపోతుందో ఏమైపోతుందో. ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్నా, జీవితం గురించి భయం ఉందా మీకు? జీవితంలో ఏం చేస్తున్నారో ప్రతిది భయం 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 భయంతో బ్రతుకుతున్నారా మీరు? దేవుని వాక్యం వినేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనకి ఆల్ నోయింగ్ మైండ్ అంట. ఆల్ నోయింగ్ మైండ్, ఇంద్రియ నిగ్రహం మన ఆత్మని ఇచ్చాడు అన్నదప్పుడు చూస్తే ఆల్ నోయింగ్ మైండ్, ఆల్ నోయింగ్ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు అన్ని ఎరిగినవాడు నీలో ఉంటే నీకు తెలియజేస్తాడు. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి, అడుగు ముందుకు తీయాలి. ఈరోజు భయంలో బ్రతుకుతూ దేవుడి కార్యాలు చూడాలంటే అవ్వదు. గత వారం వాక్యం ధ్యానించాం. ఏంటి? నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో. దావీదు తన్ను తాను దేవుని యందు బలపరుచుకున్నాడు అన్న మాటను ధ్యానించాం. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ది లార్డ్. చకా అన్న మాట, హీబ్రూ మాట చూసాం. ఆ మాటకు అర్థం ఏంటి? నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో. దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టి దేవుని చిత్తాన్ని వెతికి ముందుకు వెళ్ళగలిగాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో భయముతో, మార్పు కొరకు భయముతో మీరు జీవిస్తే ఏ మాత్రం ముందుకెళ్ళలేరు. వీరికి కాంట్రాస్ట్ ఏంటంటే భయముతో మార్పును తీసుకురారు, అంగీకరించారు. కానీ అదే సమయంలో ఏం చేస్తారో తెలుసా? కంఫర్ట్ జోన్లోనే కూర్చుని ఉంటారంట. దే లైక్ కంఫర్ట్ 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 కంఫర్ట్. ఈరోజు చాలా మంది కంఫర్ట్ జోన్, ఆ కంఫర్ట్ జోన్ వదలరంట. కొంతమంది పిల్లలు ఇల్లు దాటిపోరంట. ఎందుకు? ఇంట్లో కంఫర్ట్ జోన్. బయటకు వెళ్తే ఉద్యోగం చేసుకోవాలి కదా, రా వెళ్ళి పట్టణం పోయి చదువుకోరా అన్న కూడా చదవడండి. ఎందుకు? నా బట్టలు ఎవరు ఉతుకుతారు, నా బట్టలు ఎవరు ఏం చేసి పెడతారు, నాకు టైంకి ఫుడ్ ఎవరు పెడతారు. ఈరోజు చూడండి, చాలామంది తినకుండా కూర్చుంటారంట. అసిడిటీ ప్రాబ్లం. ఎందుకు? తినటానికి ఆర్డర్ ఇచ్చుకుంటాను కూడా బద్ధకం. క్యాంటీన్లో ఫుడ్ దిగదు. బయటికి వెళ్ళాలంటే సోమర్తనం. తింటావా? తినను. ఏం చేస్తావు? పడుకుని ఉంటా. పడుకుని ఏం చేస్తావు? ఫోన్ చూసుకుంటా. పొట్ట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం.
ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం, దేహం అంతా పాడైపోతుంది. చూసి ఈ సోమరోడు, ఈ ప్రోకాస్టినేటర్, ఈ ఈ ఈ అకౌంటబిలిటీ లేనివాడు, వీరందరూ ఎలా ఉంటారంటే జీవితంలో ఏ సాధింపు ఉండదు, ఏ ఎదుగుదల ఉండదు. అందుకని ఈరోజు అంశము ముందుకు సాగలేకుండా కలిగే ఆటంకములు. ఏంటి ఆటంకాలు? ఇవన్నీ ఆటంకాలు. నెక్స్ట్ పాయింట్ చూస్తామండి. 4వది చూసినప్పుడు మనుషుడు ముందుకు సాగలేకపోతానికి కారణం ఏంటంటే అనేక సార్లు మనం బయట ఉన్న వారి గురించి మాట్లాడతాం. బయట ఉన్నవారు నాకు ప్రోత్సాహపరచలేదు, వారు నాకు ఇది, వారికి నాకు ఇది అంటాం. కానీ 4వ పాయింట్ ఏంటంటే చాలామంది ముందుకు సాగలేకపోతానికి కారణం ఏంటంటే మనసులో ఉంటారంట మాటలు. ఎవరి మాటలు ఉంటారంట అన్నాను. ఎవరది? అపవాది. నువ్వు చెయ్యలేవు, నీకు రాదు, నీకు కుదరదు, నువ్వు చదవలేవు, నువ్వు ఈ పని చేయలేవు, నువ్వు ఇది సాధించలేవు. ఎప్పుడన్నా మీకు అలాంటి మాటలు వినబడి ఉంటే ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే హల్లెలూయా అంటారా? మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అలాంటి మాటలను ఆపి బయటికి తరమని చెప్పి, ఎక్కడ ప్రభువా నీ జయము, నీ స్వరము నాకు అనుగ్రహించు ప్రభువా అని ఎవరు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. యు సీ, యూ నీడ్ టు రీకన్సిడర్ హూస్ వర్డ్ డూ యూ బిలీవ్. బైబిల్లో చూస్తాం, యెషయా గ్రంథంలో చూస్తాం, హూస్ రిపోర్ట్ డూ యూ బిలీవ్. దేవుడు నీకు మాటను పెడుతున్నాడు, దేవుడు నీ వాక్కును తెలియజేస్తున్నాడు. కానీ దేవుడు అడుగుతున్నాడు ఎవరి మాటను నమ్ముతున్నాడు. ఎందుకంటే దేవుడితో పాటు పక్కన ఒకడు మాట్లాడుతున్నాడు. ఇది నిజమా? అవత మాట్లాడలే, ఇది నిజమా? ఈజ్ ఆల్వేస్ దేవుని మాటకి కౌంటర్ ఫిట్ తీసుకొస్తాడు. దేవుని మాటని అట్లే తీసుకొచ్చి లైట్గా ట్విస్ట్ చేస్తాడు. ఎక్కడైతే నీ అజాగ్రత్త ఉందో, ఎక్కడైతే నీ అజ్ఞానం ఉందో, అక్కడే అపవాది అడ్వాంటేజ్ తీసుకుంటాం చూస్తాం. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏంటి అది మీ మైండ్లో దేవుడు మీకు ఇచ్చిన తలాంతుని ఐ కాంట్ అని చెప్పుకుంటూ ఉన్నది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానో, నీ తలాంతలు ఏంటో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. ఎలాగ తెలుసుకుంటావన్నదప్పుడు ఒక సులభమైన చిటికి మీకు ఇస్తా. ఉదాహరణకి పాడేదాని గురించి మాట్లాడాం కదా, అదే టాపిక్లో చెప్తా. నువ్వు పాడుకుంటావు, నీకే బాగుంది అనుకుంటే దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్. నువ్వు పాడింది ఇంకోళ్ళకి వినిపించు, వాళ్ళు బాగుందని చెప్పనే. ఇంకోళ్ళకి వినిపించు, వాళ్ళు బాగుందని చెప్పనే. 10 మందికి వినిపించు, 10 మంది బాగుందని చెప్పరు, కనీసం 8 మంది బాగుందని చెప్తారు, 2 బాగాలేదని చెప్తారు. కాబట్టి ఒకటి యూ కెన్ డూ బెటర్ అని చెప్తాడు. అర్థమైందా? బట్ ఇఫ్ యూ హ్యావ్ ద మెజారిటీ సేయింగ్ యూ గట్ ద వాయిస్, యూ డూ గుడ్, విచ్ మీన్స్ ఇట్స్ యువర్ టాలెంట్. అది నీ తలాంతు. మీకు అర్థమవుతుందా అండి? సేమ్ వండుతాం, మీ టాలెంట్ అయితే వండిందని 10 మందికి పెట్టండి. 10 మంది తిని సూపర్ అన్నారా, డెఫినెట్లీ యూ గాట్ ద టేస్ట్. ఆ టేస్ట్ బడ్స్ ఉన్నాయి, ఆ టాలెంట్ ఉంది. చూసి మీ జీవితంలో ఏదైనా మీరు చేసేది మీకే నచ్చుతాం కాదు, మీకే మంచిగా అనిపిస్తాం కాదు. ఎందుకంటే పాపం చేసేవాడికి వాడు చేసేది ఎప్పుడు మంచి అంట, వాడి మార్గమే మంచిదంట, వాడు చేసే పనే మంచిది అనిపిస్తాడంట. సో ఐ వుడ్ సజెస్ట్ షేర్ ఇట్ విత్ అదర్స్, గెట్ అన్ ఒపీనియన్. మిమ్మల్ని అడుగుతానండి యథార్థంగా, మీ తలాంతులు ఏంటో మీకు తెలుసా? తెలిసిన వారు చేతులు ఎత్తుతారా? ఈరోజు దేవుడు తలాంతులు ఇవ్వలేదని చెప్పద్దు ఎవరో, అందరికి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని దాచిపెట్టి జీవితంలో ఏం చేయాలో తెలియట్లేదు అంటున్నారు. తప్పు ఎవరిది? మీదే. దేవుడు అన్యాయం చేయాల. ప్రతి ఒక్కరు తినడానికి ఆహారం, విత్తడానికి విత్తనాన్ని ఇచ్చాడు దేవుడు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నీవు సరిగా వాడాలి, నువ్వు సరిగా సద్వినియోగపరుచుకోవాలి అవకాశాలను, సమయాన్ని. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఎంతో మందిలో ఈ తలంపు, ఈ మాట, నువ్వు పనికిరావు, నీకు చేత కాదు, నీకు కుదరదు, సరే నీకు నిజంగా చేత కదేమో, నిజంగా పనికిరావేమో, నిజంగా ఇదేమో. ఎప్పుడు పనికొచ్చేవాడిగా మారుతావు? ఎప్పుడు విలువైన వ్యక్తిగా మారుతావు? ఎప్పుడు జీవితాన్ని సరి చేసుకుంటావు? ఎప్పుడు దేవుని కృపను పొందుకుంటావు? ఎప్పుడు దేవుని చిత్తాన్ని వెతుకుతావు? ఇంకెంతకాలం ఆలస్యం చేస్తావు? ఈరోజు మీ జీవితంలో కానీ ఇటువంటి తలంపుల మాటల్లో ఉంటే మీరు ముందుకు సాగలేరు. మీరు అడ్డుబండలుగా ఆగిపోయిన వారుగానే ఉంటారు, మిగతా వారిని ఆపివేసే వారుగానే ఉంటారు. నెక్స్ట్ మనం చూడబోతున్నాము, మనం ముందుకు వెళ్ళలేకనా కలిగే ఆటంకముల్లో ఈ మేజ్ రైడ్లో ఇప్పటికే చాలా స్టెప్స్ దాటుకుని వచ్చారేమో. ఇట్స్ 12 స్టెప్ మేజ్ రైడ్ అన్నాం కదా. ఒక స్టెప్లో ఆగి ఉండొచ్చేమో.
ఆ స్టెప్ ఏంటి? 5వది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది మేజ్ స్టార్ట్ పాయింట్, అది ఎండ్ పాయింట్. మేజ్లో ఓవర్గా వచ్చినోడికి ఎలా ఉంటుంది? ఏదో లాటికెళ్ళు, ఇది గాడ్ ఉందంట, ఇటు వెళ్ళొచ్చంట, అట్లా కాకుండా టైమర్ పెట్టా, నిమిషంలో బయటికి రావాలి. ఇంతసేపు చూస్తున్నారు, చెప్పగలరా దారి? నేను చెప్పనా? ఒక్కసారి చూసా. ఐ థింక్ ఐ కెన్ గో లైక్ దిస్, కమ్ లైక్ దిస్, కమ్ లైక్ దిస్, గో లైక్ దిస్, గో లైక్ దిస్, కమ్ లైక్ దిస్, కమ్ లైక్ దిస్, కమ్ లైక్ దిస్, కమ్ అవుట్, ఓవర్. యు సీ హౌ ఫాస్ట్ ఐ హ్యాడ్ టు క్యాలిక్యులేట్. మీకు చెప్తా ముందు ఒక్కసారి అట్లా చూడాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు క్యాలిక్యులేట్ మై విజన్. ఆ విజన్ క్యాలిక్యులేట్ చేయకుండా కానీ నేను సరే మేజ్లోకి వచ్చి ఇప్పుడు వెళ్దామా అన్నాను అనుకో, ఎట్టు వెళ్దాం అన్నది ఆలోచిస్తూ ఉంటాం. బట్ ఐ హ్యాడ్ టు థింక్ బిఫోర్ ఐ టెల్ యూ, ఐ హ్యాడ్ టు క్యాలిక్యులేట్. సో నేను చూసే విధానం మారిపోతుంది. సో మీకు ఉదాహరణ చెప్తున్నాను. 5వ పాయింట్ ఏంటంటే, ఎంతో మంది జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతానికి కారణం దే డోంట్ హ్యావ్ అ గోల్. గురి లేదు. జీవితంలో నేను చేరవలసిన గమ్యం ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి, నేను ఎలా బ్రతకాలి, వేర్ ఇస్ మై ఎండ్ రిజల్ట్, ఈ సంవత్సరంలో గురి ఏంటి, ఈ నెలలో గురి ఏంటి, ఈ వారంలో గురి ఏంటి. చాలాసార్లు చెప్తూనే వచ్చాము మీకు, హ్యావ్ అ ప్లానింగ్ ఇన్ లైఫ్ అని చెప్తున్నాం. హ్యావ్ ఎ ప్లానింగ్ ఇన్ లైఫ్. నీ ప్లాన్స్ని దేవుడు స్థిరపరుస్తాడంట, ఆయన చిత్తంలో నువ్వు చేసినవి అన్నీ. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమందికి జీవితంలో ప్లానింగ్ ఉంది? ఈ వచ్చే వారం ప్లాన్ మీ దగ్గర ఉందా? ప్లాన్ లేకపోతే చేయగలిగింది ఏమి ఉండదు. దేవుని వాటిలో చూసినప్పుడు Proverbs 13:16 చదివినప్పుడు, వివేకులందరూ తెలివి కలిగి పని జరిపించుకొందురు, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, వివేకులందరూ తెలివి కలిగి పని జరిగిస్తారు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును, బుద్ధిహీనుడు మూర్ఖత్వాన్ని వెల్లడిపరుస్తాడంట. చూసి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నీకు తెలివి ఉందన్నదప్పుడు దేవుడు నీకు తెలివిని ఇస్తున్నాడు. నీ సొంత తెలివి కాదు. దేవుడు నీకు ఒక దృష్టిని ఇస్తున్నాడు. ఇదిగో నీ జీవితంలో నువ్వు ముందుకు సాగుతానికి నువ్వు తీయవలసిన అడుగులేంటి, నువ్వు వెళ్ళవలసిన మార్గం ఏంటి. చూసి చాలా మంది ఎత్తింది నాకు వాగ్దాన భూమి కావాలి, ప్రభు వాగ్దానం చేశాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, ఇదిగో పట్టణం వెళ్ళిపోయాను. కాదు. 1 స్టెప్ ఎట్ ఎ టైం, 1 టార్గెట్ ఎట్ ఎ టైం. ఒక్కొక్క దృష్టి, ఒక్కొక్క యాంగిల్ తీసుకుంటేనే కానీ యూ కెనాట్ గో. ఇట్ హ్యాస్ స్టేజెస్, ఇట్ హ్యాస్ ఫేజెస్, ఇట్ టేక్స్ టైం. చాలా మందికి ఓర్పు ఉండదంట. దేవుడు వాగ్దానం చేశాడు, రేపు అయిపోవాలి. ఇదిగో దేవుడు మాట ఇచ్చాడు, ఈరోజు అయిపోవాలి. ఇదిగో దేవుడు చెప్పాడు, ఇదిగో అయిపోవాలి. ఇదిగో నేను స్టార్ట్ చేశాను, రేపటికి అయిపోవాలి. ఇదిగో నేను స్టార్ట్ చేసి ఈరోజు ముగించాలి. నో, ఇట్ ఈస్ సెట్టింగ్ మైల్ స్టోన్స్. ఇదిగో నేను ఇంత చేరానా, ఇక్కడ నుండి ఇక్కడికి చేరాలి, ఇక్కడ నుండి ఇక్కడ చేరాలి, ఇక్కడ నుండి ఇక్కడ చేరాలి. నా గమ్యం ఇక్కడికి వెళ్ళేంత వరకు, నేను చేరేంత వరకు నేను చేరాలి, నేను సాగాలి, ఓపిక కలిగి ఉండాలి. బైబిల్లో చాలా చక్కగా ఉంటుందండి. ఎక్కడ? Proverbs chapter 16:9. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. వాట్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అది. ఇన్ దర్ హార్ట్స్ హ్యూమన్స్ ప్లాన్ దేర్ కోర్స్, బట్ ద లార్డ్ ఎస్టాబ్లిషెస్ దేర్ స్టెప్స్. చూసి అందుకని అంటాం ప్లానింగ్ చాలా ముఖ్యం. ఉదాహరణకి, ఇదిగో నేను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాం. నీ హృదయంలో నువ్వు చేయవలసిన ఒక ప్లాన్, కానీ అది నీ జీవితంలో కార్యం జరిగేలాగా నీ కాళ్ళని స్థిరపరిచేది, నీ అడుగుల్ని స్థిరపరిచేది ఎవరంతా? దేవుడే. దేవుడు నిన్ను స్థిరపరచాలి, నీ అంతటా నువ్వు స్థిరపడలేవు. కానీ అందుకని దేవుడు స్థిరపరుస్తాడన్న పడుకుంటాం కాదు. యూ నీడ్ టు ప్లాన్. ఈరోజు ఆలయానికి రావాలని మీరు ప్లాన్ చేశారు కదా, మీరు వస్తే దేవుడు స్థిరపరుస్తాడు. మీరు అడుగు తెస్తే దేవుడు స్థిరపరుస్తాడు. మీరు అడుగు తెస్తే దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. బైబిల్లో చూస్తున్నామండి, యూ నీడ్ టు ప్లాన్ అండ్ యూ వుడ్ సీ ద ప్రాఫిట్స్. ప్లాన్ ఇట్ వైజ్. దయచేసి తలలో ఉంచుతాం, సమయం అయింది. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, చిన్న ప్రారంభంని అలక్ష్యపరచకూడదు, నిర్లక్ష్యపరచకూడదు. దేవుని వాక్యం ఈరోజు ధ్యానించామండి. ఎక్కడ త్రోసివేసేవారుగా మనం ఉండకూడదు. దేవుడు ఇచ్చే కృపని, ఆయన ఇచ్చిన తరుణాలను వాయిదాలు వేసేవారుగా ఉండకూడదు. దేవుడు నీకు ఇస్తున్న దీవెనల్ని నువ్వు త్రోసివేసేవాడిని వ్యక్తిగా ఉండకూడదు. దేవుడు ఆశపడుతున్నాడు ఈరోజు.
You should not have procrastination. There should not be procrastination in you. You should not be a procrastinator. నీకు ఇవ్వబడిన సమయంలో, ఇవ్వబడిన అవకాశాలు, ఇవ్వబడిన తరుణాలు నీ జీవితంలో దేవుడు చెప్పినట్టుగా చేయాలి. దేవుడు చేయమన్నట్టుగా చేయాలి. దేవుడు నీ జీవితంలో తెరిచిన తలుపుల్లో నువ్వు ముందుకు సాగాలని దేవుడు ఆశపడుతున్నాడు. సోమర్తనం నీలుందా? నిర్లక్ష్యత నీలుందా? అజాగ్రత్త పరుడుగా బ్రతుకుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. ఇంకెంతకాలం అలాగ ఉంటావు? లెక్కప్ప చెప్పలేని పరిస్థితులు ఉన్నావా? లెక్కప్ప చెప్పగలిగిన జీవితం ఉందా? నీకు ఇవ్వబడిన సమయము, నీకు ఇవ్వబడిన తరుణాలు, నీకు ఇవ్వబడిన అవకాశాలు ఎప్పుడు ఒకటే నేను భయపడతాను. నాకు ఇవ్వబడిన అవకాశాలు, తరుణాలు, నాకు ఇవ్వబడిన దీవెనలు, నాకు ఇవ్వబడిన కృప ఇంకా వేరే ఎవరికైనా ఇచ్చుంటే ఇంకా ఎలా ఉంటుందో. దేవుడికి లెక్కప్ప చెప్పగలిగిన వ్యక్తిగా నేను ఉండగలుగుతానని పరీక్షించుకుంటాను. ఈరోజు మిమ్మల్ని కూడా మీకు కూడా అదే తెలియజేస్తున్నాను. ప్రభు నామములో అదే హెచ్చరిస్తున్నాను. మీకు ఇవ్వబడిన అవకాశము, మీకు ఇవ్వబడిన తరుణంలో, మీకు ఇవ్వబడిన కృప ఏ రీతిగా వాడుతున్నారు? ఎంతోమంది నీకు కలిగిన దాని కొరకు వారు ఇంకా ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ నీవైతే నిర్లక్ష్యపరుస్తున్నావేమో. దేవుని మహిమార్థమే బ్రతుకుతున్నావా? దేవునికి లెక్కప్ప చెప్పగలుగుతున్నావా? నీ జీవితంలో నువ్వు చేయలేని కార్యాలకి నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? లేకపోతే ఇతరుల నేరాలు మోపుతున్నావా? నీవు చేయలేని దాని కొరకు వారు చేయలేదు, వారు ఇవ్వలేదు, వారు జరిగించలేదని ఇతరుల మీద నేరాలు మోపుతున్నావా? ఎంతోమంది ఇంకా ముందుకు సాగలేక అలవాటు బ్రతుకుల్లోనే ఉంటున్నారా? మార్పు చెందుతానికి భయపడుతున్నారా? మార్పు కలిగి ఉండడానికి భయపడుతున్నారా? మార్పులో సాగుతానికి భయపడుతున్నారా? ఈరోజు నువ్వు అడుగు తెస్తే దేవుడు కార్యం జరిగిస్తానికి ఆశపడుతున్నాడు అండి. నువ్వు అడుగు తెస్తే దేవుడు కార్యం జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. నీ విశ్వాసాన్ని నువ్వు కనబరచగలిగితే దేవుడు తన కార్యాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీ మనసులో ఏంటి? నీకు వినబడే స్వరము, నేను చేయలేను, నాకు కుదరదా, లేకపోతే నన్ను బలపరిచే క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యం అంటున్నారా? మీ మనసులో వినబడే స్వరంలో ఏంటి? అపవాది అబద్ధంలో ఆడుతున్నాడా? నీకు రాదు, నీకు చేత కాదు, నీకు కుదరదు, నువ్వు చేయలేవు, నువ్వు జరిగించలేవు, నువ్వు పనికిరావు. లేకపోతే క్రీస్తునందు నువ్వు ఏమై ఉన్నావో గ్రహించిన వ్యక్తిగా, విలువైన వ్యక్తిగా, ఘనమైన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? మీ జీవితంలో గమ్యం ఏంటో ఎరుగున్నారా? మీ గమ్యం ఏంటి తెలుసా? ఈ భూమి పైన దేవుడు మీకు ఇచ్చిన గమ్యం ఏంటి తెలుసా? మీరు మరణిస్తే చేరవలసిన గమ్యం ఏంటి తెలుసా? దేవుని మహిమాత్మై జీవిస్తానికి ఆశపడుచున్నారా? లేకపోతే ఏది పడతా అలాగా గాలి కొట్టినట్టుగా జీవితం మలిచిపోతా ఉందా? పట్టుదల కలిగి బ్రతుకుతున్నారా? మీ సమయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు పరీక్షించుకోండి. మీ జీవితాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు పరీక్షించుకోండి. మీలో ఎదుగుదల ఉందా? మొండితనం ఉందా? ఎదుగుదల లేని మొండితనపు బ్రతుకంటే ఏమాత్రమో దేవుడు దీవించాడండి. గర్విష్ఠులు అంటే దేవునికి అసహ్యం. గర్విష్ఠులు అనగదొక్కే దేవుడు, దీనుల్ని హెచ్చించే దేవుడు. మీకు ఇచ్చిన దేహము, మీకు ఇచ్చిన కుటుంబం, మీకు ఇచ్చిన ఆరోగ్యం ఎలా కాపాడుకుంటున్నారు? నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? మీ దేహంతో దేవుని మహిమపరచాలని మీకు తెలీదా? మీరు దేవుని మహిమపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. పట్టుదల కలిగిన జీవితం కలిగి ఉన్నారా? ఆర్ యు ఈజీలీ గివింగ్ అప్ ఎవ్రీథింగ్? ఏదో జవాబు రాలేదు, ఏదో బదులు రాలేదు, ఏదో అనుకుంది జరగలేదు, ఏదో ఆటంకాలు వచ్చాయి, ఏదో మనుషుల మాటలు అన్నారని దేవుడు మీకు ఇచ్చిన దాన్ని, మీకు కొలిచి ఇచ్చిన దాన్ని, మిమ్మల్ని లెక్క అడిగేదాన్ని మీరు విడిచిపెట్టేస్తున్నారా? దేవుడు నీకు ఇచ్చింది దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. మనుషులు మాటలు అన్నారని, మనుషులు అప్రూవ్ చేశారని, మనుషులు డిసప్రూవ్ చేశారని కాదు. యు గాట్ బి ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ కాలింగ్. దేవుడు నీకు ఇచ్చింది ఏంటి? పట్టుకో. నీకు ఇచ్చిన పిలుపుని పట్టుకో. నీకు ఇచ్చిన దృష్టి భద్రపరుచుకో. దేవుడిచ్చిన దృష్టి, దేవుడిచ్చిన గురి తప్పిపోవద్దు. దేవుడు మాట తప్పని దేవుడు, దేవుడు మాట తప్పని దేవుడు. ఎక్కడ ప్రభుని అడుగుదామా? దేవా, నీ వాక్కు నా జీవితంలో కార్యం జరగాలయా, నీవు జరిగించి ప్రభు. నాకు కావాల్సిన పట్టుదల దయచేయ దేవా. నాకు జీవితంలో కావాల్సిన నడిపింపు దయచే ప్రభా. నాకు కావాల్సిన కృపను దయచే ప్రభా.
సహాయాన్ని దయచే ప్రభా. నీవే మేలు జరిగించమని వేడుకుంటున్నానయ్యా. అడగండి, ప్రభుని అడగండి. ప్రభా, నీ దూరంగా మాకు అన్నీ సాధ్యమయ్యా. మా జీవితంలో మేము మార్పు కలిగి ఉండాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. మాకిచ్చిన ఈ బ్రతుకు ఒకే అవకాశమయ్యా. 1 లైఫ్ 1 డెస్టినీ. నీ రాజ్యము చేరాలి, నీ రాజ్యంలో గనులుగా ఉండాలి. నువ్వు చిందించిన నీ రక్తం ద్వారా కడగబడిన వారుగా, నీతిమంతులుగా, పునరుత్థానపు శక్తి ద్వారంగా నింపబడిన వారుగా, నీ బిడ్డలుగా అన్ని విషయంలో వర్ధిల్లే వారు ఉండాలనేది నువ్వు ఆశపడుతున్నావు. పరమ తండ్రి, నీ పిలుపు గొప్పదయ్యా. మమ్మల్ని పిలుచుకున్నావయ్యా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని ఎరుగున్న దేవా, ప్రతి ఒక్కరిని చూచుచున్న దేవా. ముట్టయ్యా, ప్రతి జీవితాన్ని ముట్టయ్యా, దర్శించయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. నీ వాగ్దానాలు ప్రతి ఒక్కరిలో నెరవేర్చు ప్రభా. నీ వాగ్దానాలు పట్టుకునే బ్రతికే జీవితంలో మాకు దయచే ప్రభా. నీ చిత్తంలో సాగే జీవితంలో మాకు దయచే ప్రభా. ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చిన ఏ ఒక్కరు వ్యర్థంగా వెళ్ళకూడదయ్యా. నువ్వు మాట్లాడేవని నమ్ముతున్నామయ్యా. దేవా, మా జీవితంలో సజీవ యాగంగా నీ కొరకు బ్రతకాలి, ప్రయోజనకరంగా బ్రతకాలి, వెలుగుగా బ్రతకాలి. ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, మీరు వెలుగై ఉన్నారన్నాయ్యా. అయ్యా, ఉప్పుదనాన్ని పోగొట్టుకుంటే కాలి కింద వేయబడి తొక్కబడతానికే కానీ వేరే దేనికి పనికిరాదన్నావయ్యా. అయ్యా, మేము లోకానికి వెలుగు. మా ద్వారా నిన్ను కనబరచాలి, నిన్ను చూపించాలి, నీ మహిమను కనబరచాలి. దేవా, మమ్మల్ని వాడుకోయ్యా, నన్ను వాడుకోయ్యా, మమ్మల్ని వాడుకోయ్యా. ఈ ఆలయాన్ని వాడుకో ప్రభా. ఈ అంచె దినంలో వెలుగు దయచే ప్రభా. దేవా, మాకు ఇవ్వబడిన తలాంతులు, మాకు ఇవ్వబడిన సమయము, మాకు ఇవ్వబడిన అవకాశంలో, మాకు ఇవ్వబడిన ఆరోగ్యము, శక్తి సమస్తము నీ నామ మహిమార్థమే వాడాలయ్యా. అయ్యా, ఈరోజు మేము సజీవులకు ఉన్నామంటే అది నీ కృపను బట్టే. ఇంకా నీ తలంపులు మా జీవితంలో ఇంకా నెరవేర్చాలని నువ్వు ఆశపడుతున్నావు అన్న దాన్ని బట్టే. ఇంకా నీ కృప మా జీవితంలో అనుగ్రహిస్తున్నామని అధికంగా నేను నమ్ముతున్నాను బట్టే. దేవా, ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరిని బలపరిచేయ్యా. నీ వాకు విన్నవారు మేము వాకు విన్నదాన్ని తగినట్టుగా మా జీవితాన్ని క్రమశిక్ష పరుచుకుని, ప్లాన్ చేసుకుని, నీకు అంగీకారంగా పరిశుద్ధంగా బ్రతికే జీవితం దయచేయమని, మా రక్షణ జాగ్రత్తగా మేము కొనసాగించేవారుగా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా, నీ మహిమార్థమై జీవించే సంఘంగా చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన ఆలకించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.